అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నెల 10వ తారీఖున అనగా సోమవారం ఉదయం 10 గంటలకి విశాఖపట్నంలో ఒక బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రజా సంకల్ప యాత్రలో 10 జిల్లాలు పూర్తి చేసుకుని 11 జిల్లాలో ఈరోజు యాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో అనేక బ్రాహ్మణ సంఘాల వాళ్ళు, ఆర్చిక సంఘాల వాళ్ళు వారికి ఉన్నటువంటి సమస్యల్ని రిప్రజెంటేషన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. రేపటి రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ బ్రాహ్మణుల గురించి, వీళ్ళు పడేటువంటి పాటల గురించి వారు స్పందించాలని చెప్పి మరి వారు కోరటం జరిగింది. 10వ తారీఖు జరిగేటువంటి ఈ ఆత్మీయ సమావేశంలో ప్రధానంగా బ్రాహ్మణులు, ఈ బ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి ఇబ్బందులు, అర్చక పురోహితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. వాటి మీద ఒక చిత్తశుద్ధితో ఈ సమస్యల పరిష్కారం కోసం ఏ రకమైనటువంటి మరి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ మరి ముందుకు వెళ్తూ ఉంది. మల్లాది విష్ణు గారు, నేను, అనేక మంది బ్రాహ్మణ హితులు మరి ఈ క్రమంలో మరి కొంత కార్యక్రమం జరుగుతోంది. బ్రాహ్మణ సంఘాలు ఇచ్చినటువంటి వినతి పత్రాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తుందనేటువంటి చెప్పేటువంటి వేదిక, అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం, వీటన్నిటి కూడా వినియోగించుకొని ఈ సమావేశానికి పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాల వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రావాలని ఇదే మా ఆహ్వానంగా చెప్పడానికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చాం. గత 4 సంవత్సరాలు 4 నెలల కాలంలో ఆ రోజు అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పి బ్రాహ్మణులకి ఏదో ఒరగబెడతామని చెప్పి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఐవైఆర్ కృష్ణరావు గారు వారి చొరవతో సభలో ఉన్నటువంటి ఏకైక బ్రాహ్మణ ప్రతినిధిగా మరి నా ప్రయత్నంతో ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడ్డా ఏదైతే బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కోరుకున్నారో ఒక ఆర్థిక స్వయం ప్రతిపత్తి కావాలని, బ్రాహ్మణులు అనేక మంది ఈరోజు చాలా హీనస్థితిలో ఉన్నారు, బతికి చెట్ట కుటుంబాలు చాలా ఉన్నాయి, వీళ్ళకి ఏదో రకంగా ఆర్థికంగా ఆదుకుంటూ మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటి మీద అనేక సంవత్సరాలుగా సంఘాల వాళ్ళు చెప్తున్నటువంటి ఆలోచనల్ని మరి ఈరోజు ప్రాక్టికల్గా చూస్తే ఆ కార్పొరేషన్లో ప్రధానంగా 500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్పొరేషను ఇవాళ 165 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో ఇప్పటిదాకా వచ్చిందని చెప్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే ఎక్కువ శాతం మరి పెన్షన్స్కే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పెన్షన్ అనేది కానీ, లేకపోతే చదువు కోసం ఇస్తున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్లో వచ్చేటువంటి భాగాన్ని కానీ ఎక్కువ శాతం ఆ అమౌంట్నే మరి ఈ కార్పొరేషన్ ద్వారా రూట్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు బ్రాహ్మణులైనా, ఓసీలైనా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మల్లాది విష్ణు వీరి చొరవతో ఆ రోజు ఓసీలకు కూడా 3 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నటువంటి, సంవత్సర ఆదాయం కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వర్తించే విధంగా ఆ రోజే మరి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఇటు చూస్తే పెన్షన్ స్కీమ్ కూడా చూస్తే జనరల్ పెన్షన్స్ 1000 రూపాయలు ఏదైతే ఉందో అదే 1000 రూపాయలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అక్కడిచ్చేదే వాళ్ళు ఇక్కడ ఇస్తూ అదేదో చాలా పెద్ద విషయం చేస్తున్నట్టుగా మరి ఇవాళ చూస్తూ ఉన్నాం.
ఐవీఆర్ గారు, చెంగవల్లి వెంకట్ గారు అద్భుతమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చిన ఆ స్కీమ్స్ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేసేదానికి వాళ్ళ దగ్గర డబ్బు లేనటువంటి పరిస్థితి, వాళ్ళ చెప్పు చేతులతో, ప్రభుత్వం చెప్పు చేతులతో ఉంటూ నడవలేదనేటువంటి నెపంతో ఏ రకంగా ఐవీఆర్ కృష్ణరావు గారిని మరి అవమానకరంగా మరి పదవిని తీస్తారో అవన్నీ కూడా ఈ సమాజం మరి గుర్తుపెట్టుకుందని, అలాగే ఇవాళ రమణ దీక్షితులు గారి ఎపిసోడ్ కూడా చూసాం. మరి వారు చెప్పినటువంటి ఒక ప్రధాన అర్చకులుగా ఉంటూ ఒక విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఇలా జరుగుతోంది, దీని మీద పూర్తిగా విచారణ జరపాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పినప్పుడు దాన్ని ఏ రకంగా బుల్డోస్ చేశారో ఆ విషయాన్ని కూడా గమనించాం. ఏ రకంగా ఆయన మనస్తాపం చెందినటువంటి విషయాన్ని కూడా ఈ బ్రాహ్మణ జాతి గ్రహించింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ దీనికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. రేపటి రోజు జరిగేటువంటి సమావేశానికి తప్పకుండా పెద్ద ఎత్తున తిరుపతి, చిత్తూరు జిల్లా నుంచి మరి పెద్దలందరూ కూడా బ్రాహ్మణ సమాజం కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి సంఘాల వాళ్ళు, సమస్యల మీద పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రత్యేకంగా మేము వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సమయం కొంతనే ఉంది కాబట్టి అందరూ కూడా మరి 10వ తారీఖున ఉదయం 10 గంటలకు జరిగేటువంటి సమావేశంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. 10వ తారీఖున విశాఖపట్నంలో న్యూ రైల్వే కాలనీ ఏరియాలో ఉదయం 10 గంటల నుంచి ఈ సమావేశం జరుగుతుంది. సుమారుగా ఒక 2 గంటల సమయం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడ వారితో సమయం గడుపుతారు. ఒక ప్రశ్నోత్తరాల సమయం, ఆ తర్వాత కొంతమంది పెద్దలు మాట్లాడేటువంటి అవకాశం, ఆ తర్వాత ఆయన స్పందన ఉండేటువంటి మరి ఆ కార్యక్రమంలో అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటాం. బాపట్ల శాసనసభ్యుడిని నేను. పెద్దల ఐవీఆర్ కృష్ణరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ దానికి సంబంధించినటువంటి ఆ స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అక్కడ బాపట్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్లో ఒక ప్రోగ్రాం పెట్టుకొని నన్ను ప్రారంభోత్సవ ఉపన్యాసకులుగా నన్ను పిలిచినప్పుడు వారు నన్ను ఆహ్వానం పలికిన దానికి వారిని తప్పట్టారు. ప్రతిగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారిని నేను అక్కడ శాసనసభ్యుడిగా ఉంటూ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, ఆ కార్పొరేషన్ పెట్టిన ఉద్దేశం ఆ సామాజిక వర్గానికి ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి ఉద్దేశం అని చెప్పి అనుకుంటే వారిని నన్ను కలిసిన దానికి నేను వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి టీకి రమ్మన్నందుకు వచ్చినందుకు వారు ఆ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. 30 సంవత్సరాలు పైబడి నిస్వార్థంగా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఏ రోజు కూడా ఒక వెలిగేషన్ కూడా లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత సెక్రటేరియట్లో ఆ స్టాఫ్ అందరితో నెగోషియేట్ చేసి అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ సెక్రటేరియట్లో మరి మళ్ళా ఆఫీస్ ప్రారంభం చేసిన దానికి ఆయనకి ఇచ్చినటువంటి బహుమానంగా మేము చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలేదని బాధపడుతూ ఉన్నాం. ప్రధాన కార్యదర్శి రోమన్ గారు కుటుంబంలో చేసి అధికారంలోకి వస్తే మొదటగా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన అర్చకులు తిరిగి అదే ప్రధాన అర్చకులు నియమించిన తర్వాత తమ పాలనలో అంటే నెక్స్ట్ జరిగిపోయే సభలో జగన్ కూడా అయితే హామీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు మేము గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా దీనికి మేము చెప్పేటువంటి ఆలోచనకి దగ్గరగా ఉన్నాయి. స్వామి సేవలో ఉన్నటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ ఏమిటి అనే దాని మీద ఒక ప్రశ్న. వారికి ఉన్నటువంటి శక్తి మేరకు మిరాసీ వ్యవస్థను రద్దు చేసినప్పుడే ఆ రోజు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎవరైతే వంశపారంపరంగా వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శక్తి ఉన్నంత మేరకు స్వామి సేవలో వాళ్ళు ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని ఆ రోజు కోర్టు చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు పెడచెవిన పెట్టాం. కోర్టులు అంటే మనకి లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు, బాబు గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇష్టానుసారంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాలకి ఆయన రిటైర్మెంట్ అని చెప్పి
చాలా కాలం పెండింగ్ పెట్టి పాలక మండలి వేసిన తర్వాత పాలక మండలిలో మొదటి రోజే మొదటి అంశంగా తీసుకొని ఎందుకు ఇంత హడావుడిగా వాళ్ళని తీసేయాల్సి వచ్చిందో దానికి కూడా చాలామందికి మరి ఈరోజు ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈరోజు మేము పదే పదే చెప్పాం, మేమేదో రమణ దీక్షితులు గారికి ఏమి వకాలతో తీసుకొని మాట్లాడట్లా. ఆ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆ భగవత్ స్వరూపుడుగా అయ్యవని మనం చూస్తాం. ఆయన ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయం మీద ప్రభుత్వాలు స్పందించాలి. గతంలో జరిగినటువంటి కమిటీలు 2 సార్లు ఇటువంటి సందర్భాలు వచ్చాయి. మరి ఇది ఒక 3వ సందర్భంగా తీసుకొని చేయాల్సినటువంటి దాన్ని బుల్డోజ్ చేసే విధానం అనేది తప్పంటాం. ఎంతో కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ముడిపడినటువంటి ఈ అంశాన్ని తప్పకుండా పూర్తిగా సిబిఐ విచారణ, ఆయన కోరినట్టుగా సిబిఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఉన్న విచారణ జరిపించి చేయాల్సినటువంటి అంశాన్ని బుల్డోజ్ చేయడం కూడా చాలామంది ఇబ్బంది పడినటువంటి విషయం. దీనికి మరి తప్పకుండా రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే మా స్టాండ్ ఉందో, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారమే మేము నడుచుకుంటామని కూడా చెప్తాం. సిబిఐ ఎంక్వైరీ మీరు ఇస్తారా మీరు అధికారంలోకి వస్తే? మనం డిస్కషన్ అంటే అట్లా వెళ్దాం. ఇప్పుడు తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాం అనేది తప్పకుండా చేయాలి. తప్పకుండా రేపు అధికార పార్టీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు దాని మీద సమగ్రంగా విచారణ జరుగుతుంది. అది సిబిఐ సిట్టింగ్ జడ్జా, ఇవాళ అదే చెప్తాను. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించి అటు పెద్దలు రమణ దీక్షితులు గారు చెప్పింది కానీ ఇటు భక్తుల మనోభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అంతేగాని అక్కడేదో జగన్నాథ్ కమిటీ ఆయన ఏదో చాలా సిట్టింగ్ పెద్ద జడ్జి ఆయన వాదనను తీసేటువంటి అనేది లేకపోతే వార్ధ్వా ఇదనో అలా అక్కడ కాదు. అక్కడ సమస్య ఒక మనోభావాల సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా నివృత్తి చేసి దాన్ని కమ్యూనికేట్ చేయాల్సినటువంటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద ఉంటుంది. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా ఆ బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది, అది నిర్వహిస్తాం. మీరు అధికారంలోకి వచ్చినా ఇలాగే చేపడతారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాలక మండలి మేము చూసాము, ఆభరణాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏది మిస్ కాలేదంటే మీరు అధికారంలో ఉన్నా మీరు అదే చేస్తారా లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తారా? డైరెక్ట్ క్వశ్చన్, సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆదేశాలు అదే మా చెప్పేది. ఇది ఒక అధికార పార్టీ తప్పకుండా రేపు మేము ఏదైతే ఇప్పుడు స్టాండ్ తీసుకుంటా ఉన్నామో, ఏదైతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో, ఏదైతే రమణ దీక్షితులు గారు అడుగుతూ ఉన్నారో దాన్ని మీరు నెట్టేసేయద్దు, దాని గురించి ఆలోచన చేయండి. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వారు అడిగినట్టుగా చేయండి అని అడుగుతున్నప్పుడు రేపు మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా అది మేము నిలబెడతాం. దాంట్లో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. దీన్ని పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని మేము గట్టిగా మాట్లాడినప్పుడు రేపు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా చెప్తాను. పెద్దలు బాపట్ల శాసనసభ్యులు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. కొత్తగా 1-2 విషయాలని పెద్దగా యాడ్ చేసి ప్రయత్నం అయితే చేస్తాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఐవీఆర్ గారిని అర్ధాంతరంగా ఆకస్మికంగా తొలగించడంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారిని అర్ధాంతరంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంలో, తన ఎన్నికల మేనిఫెస్టోలో కార్పొరేషన్కి, బ్రాహ్మణ కార్పొరేషన్కి ఎంత నిధులు కేటాయిస్తామని చెప్పని ఎంత నిధులు కేటాయించారు, ఇట్లాంటి అంశాలు మనం ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ సామాజిక వర్గం మీద ప్రేమ కానీ సేవ చేయాలనే ఉద్దేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా మనకి అవగతం అవ్వట్లేదు. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో
జరిగినటువంటి అనేక అంశాలు, ఎన్నికల మేనిఫెస్టో పూర్తిగా వైఫల్యం చెందడం, గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో శాచ్యురేషన్ పద్ధతి మీద ₹1 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి అందే విధంగా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆయా కార్పొరేషన్కి 10 పైసలు ఇస్తానని చెప్పి 3 పైసలు ఇచ్చినటువంటి, 2 పైసలు ఇచ్చినటువంటి, పైసా ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ తెలుగుదేశంది. కాబట్టి చెప్పిన మాట చేయనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే 4 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన మీద ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లోటుపాట్లలో ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించిందనే విషయాల మీద రేపు 10వ తారీఖున విశాఖపట్నంలో ఒక ఆత్మీయ సమావేశం, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో అన్ని జిల్లాల్లో అందరూ కూడా కలిసి తమ సమస్యల్ని, బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి ఆయన వారందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని కూలంకషంగా చర్చించి ప్రతి పార్టీ ఎన్నికలకు వెళ్లే ముందు ఒక మేనిఫెస్టోని తయారు చేసుకుంటుంది. ఆ మేనిఫెస్టో తయారు చేయడానికి ఆయా వర్గాల వారితో, ఆయా వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో, ప్రజలతో, అందరితో కూడా మాట్లాడుతుంది. ఆ మాట్లాడటంలో భాగమే రేపు 10వ తారీఖున ఒక ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కూలంకషంగా చర్చించి, కూలంకషంగా విపులంగా అందరితో మాట్లాడి ఒక ఎన్నికల ప్రణాళికని రూపొందించుకోవడం కోసం ఆ సమావేశంలో వచ్చినటువంటి అంశాలని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి విషయం కోసం రేపు 10వ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఆత్మీయ సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో మొట్టమొదటిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది అందరినీ ఆహ్వానించడం కోసం మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 10వ తారీఖు జరిగేటటువంటి ఆత్మీయ సమావేశంలో అందరూ పాల్గొనాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం. నమస్కారం.